హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా చేయు పనులు. హీ, షీ, ఇట్, రామ, సీతలు అనేవి సబ్జెక్టుగా వచ్చినప్పుడు V1కు ముందు డస్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి అలవాటుగా చేయు పనులను చెప్పవచ్చును. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి సబ్జెక్టు ప్లస్ డస్ ప్లస్ V1నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అంటే ప్రజెంట్ టెన్స్ కూడా అంటాము, ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్. హీ, షీ, ఇట్, రామ్, సీత ప్లస్ డస్ ప్లస్ V1. ఈ డస్ని హెల్పింగ్ వెర్బ్ అంటాము. V1 అంటే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వెర్బ్ అన్నమాట. టేక్, గివ్, డూ, గో. ఇక్కడ మనం యాక్చువల్గా అయితే హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే అని చెప్తాం మామూలుగా. హీ డస్ గో టు స్కూల్ ఎవ్రీడే అన్న, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే అన్న ఒకటే. ఇక్కడ మనం ఈ గోస్ ఫస్ట్ మనం హీ గోస్ టు స్కూల్ అన్నాం కదా, అప్పుడు గోకి ఈఎస్ వచ్చింది, కానీ ఇక్కడ డస్కి ఈఎస్ వచ్చింది కాబట్టి గోకి ఈఎస్ రాయకూడదు అనమాట ఈ సెంటెన్స్లో. హీ డస్ గో టు స్కూల్ ఎవ్రీడే అన్న, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే అన్న ఒకే మీనింగ్ని కలిగి ఉంటాయి. అతను ప్రతిరోజు పాఠశాలకు వెళతాడు. షీ డస్ టేక్ టీ ఎవ్రీడే, షీ టేక్స్ టీ ఎవ్రీడే అన్న, షీ డస్ టేక్ టీ ఎవ్రీడే అన్న ఒకే అర్థం వస్తుంది. ఆమె ప్రతిరోజు టీ త్రాగుతుంది. అట్లాగే ఇట్ డస్ ఈట్ చికెన్ ఎవ్రీ సండే, అది ప్రతి ఆదివారము చికెన్ తింటుంది. ఇట్ ఈట్స్ చికెన్ ఎవ్రీ సండే అన్న, ఇట్ డస్ ఈట్ చికెన్ ఎవ్రీ సండే అన్న ఒకే మీనింగ్ ఉంటుంది. ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసేసి ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, డైలీ, యూజువల్లీ, ఆల్వేస్, ఆఫెన్, జనరల్లీ అనే కీవర్డ్స్ని ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ని తెలియజేయడానికి వాడుతూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.